ఈ రోజు మహిళలు విద్యావంతులుగా ఎదిగారంటే అందుకు స్ఫూర్తి సావిత్రిబాయి పులే అని, దేశంలోనే మొదటి పంతులమ్మగా ఎంతో మంది మహిళలను తీర్చిదిద్దారని బీసీ సంఘం నాయకులు భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని శివనగర్లో మహాత్మా జ్యోతిరావు పులే సతీమణి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. ఆనాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ధైర్యంగా విద్యను అభ్యసించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, వారి స్ఫూర్తితోనే ఈరోజు వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క వలె ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, సీతక్క నిలిచారని, సావిత్రిబాయి పులే ఆశయాలకు అనుగుణంగా అందరూ కదలాలని భరత్ తెలిపారు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో మరి బీసీ నాయకులు, సీనియర్ నాయకులు అంకం సత్యమన్న గారు, వెంకటేశ్వర్ గారు తదితర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ శివనగర్ ప్రాంతంలో మహానీయులైనటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఒక సతీమణి సావిత్రిబాయి పూలే గారి ఒక జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటి విద్య ఈరోజు మహిళలు గర్వంగా ఉన్నారు. మహిళలు ఇలా శక్తివంతంగా ఎక్కడ పోయినా కూడా మరి వాళ్ళకి ఇలా ఎడ్యుకేషన్ ఉన్నది ఇలా మహిళల కంటే దానికి ప్రధాన కారణం సావిత్రిబాయి పూలే గారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి ఆనాడు బురద చల్లినా కూడా మరి ఆ బురదం వెయ్యి ఒకటే చీరతోని కూడా కడుక్కొని మళ్ళీ విద్యాబోధన చేసి అనేక మంది మహిళలకు ఇలా విద్యను నేర్పించినటువంటి ఘనత ఇలా సావిత్రిబాయి పూలే గారిది. ఇలా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ తరం కానీ ఈ తరం కానీ మహిళలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో రాష్ట్రంలో మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశం ఈరోజు సావిత్రిబాయి పూలే గారిది. కాబట్టి మరి మహిళల పట్ల ఇతరులు ఎవరైనా కూడా అసభ్యంగా ప్రవర్తించకుండా వారికి అన్నదమ్ములుగా తోడుగుండి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వారిని ముందు తీసుకుపోయి మరి మహిళను ముందుకు పెట్టి ఏదైనా కార్యక్రమం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఇలా అదే విధంగా ముఖ్యంగా మన వరంగల్ జిల్లాకు కూడా మరి సావిత్రిబాయి పూలే లాగా, మన సమ్మక్క సారక్క లాగా మనకు సురేఖక్క కానీ సీతక్క కానీ మంత్రి పదవిలో ఉన్నారు. మరి వారు కూడా మహిళలకు మంచిగా మనకు మంత్రులుగా ఉండడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున కూడా మరి వాళ్ళందరినీ కలుపుకపోయి అన్ని రంగాలల్లో మహిళలకు ముందు దిశగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.